హాయ్ ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు ఏంటంటే మనం చర్చించుకునేది పింఛన్ గురించి. పింఛన్ ఏంటంటే ఒక ఆమె పింఛన్ తీసుకుంటుంది ప్రతి నెల. 3 నెలలు తీసుకోకుంటే పింఛన్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పారు. అంటే 3 నెలలు తీసుకోలే ఇంకా పోలే ఆమె పనులుండి, తర్వాత 3 నెలల తర్వాత వెళ్తే పింఛన్ బ్లాక్ అయిపోయింది, పైసలు ఇవ్వమని చెప్పారు. నెలకు 2,000 వస్తే 3 నెలలకు 6,000 రావాలి కదా. అంటే నేను వేరే వాడిని అడిగిన, ఇంకో అని అడిగితే ఇంకో అంటే అది ఒక ఊర్లో, వేరే ఊర్లో, అది మా ఊర్లో మంతట్ల. ఇప్పుడు మా ఊర్లో మంతట్ల అది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకో ఊర్లో తాడూరులోనే ఇంకొక ఆమె ఉంటుంది. ఆడేంటంటే ఆమె 4 నెలలకు పోయి పింఛన్ తీసుకున్నది. 4 నెలలకు పోయి పింఛన్ తీసుకున్నది. అయినా ఇచ్చారు 8,000, 2,000 నెలకు 4,000కి ఎంత 8,000 అవుతాయి. 5 నెలలకు కూడా ఇచ్చినట్టు 10,000. కానీ వీళ్ళు ఏం చెప్పారు, 3 నెలలకే పింఛన్ బ్లాక్ అయిపోతుందని చెప్పారు. అంటే బ్లాక్ అయిందని కూడా చెప్పారు. 3 నెలల పైసలు ఇవ్వలే, మళ్ళీ కొత్త పింఛన్ అప్లై చేశారు. అంటే ఇప్పుడు ఈ 3 నెలల పైసలు వీళ్ళు తిన్నట్టే కదా, 6,000. కానీ ఈడ 4 నెలల పైసలు ఇచ్చారు, 5 నెలల పైసలు ఇచ్చారు. అట్లా బ్లాక్ ఏం కదంట. ఇప్పుడు పింఛని ఉంటే రాష్ట్రం మొత్తం ఒకటి ఉంటుంది, కానీ ఒక్కొక్క తనైతే ఒకటి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు 6,000 వాళ్ళది తిన్నట్టు, మంతట్ల పింఛన్ ఎవరు తీస్తారో వాళ్ళది తిన్నట్టు. ఈ తాడూరులో 4 నెలలకు ఇచ్చారంట, 5 నెలలకు కూడా ఇచ్చారంట. ఇక 3 నెలలకు ఇయ్యారని ఇంకా పింఛన్ బ్లాక్ ఇచ్చారంట. ఇంకా 6,000 నాకు తీసుకున్నాను అనుకుంటా. తీసుకొని ఇంకా వాళ్ళతో ఉన్నారంట 6,000. తాడూరులో ఇచ్చారు కదా 4,000కు 4 నెలలకు 8,000 ఇచ్చారు, 5 నెలలకు 10,000 ఇచ్చారు. ఇది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్, ప్రజెంట్ ఉన్న పరిస్థితులు. తిక్క ప్రభుత్వం, వేస్ట్ ప్రభుత్వంకి కాంగ్రెస్ ప్రభుత్వం. వాడు ఎందుకు వచ్చినా అర్థం కాలేదు, వేస్ట్ గాడు. ఛీ.